జై శ్రీరామ్. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ స్థానాల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి 7 మంది సర్పంచులు, సుమారుగా 20 మంది ఉప సర్పంచులు, 100కు పైగా వార్డు మెంబర్లు గెలవడం అనేటువంటిది చాలా శుభసూచకమైనటువంటి విషయం. కొల్లాపూర్ గడ్డలో బీజేపీ అనేటువంటిది లేదు అని చెప్పినటువంటి వ్యక్తులకు ఈ ఫలితాలు అనేటువంటివి చెంపపెట్టుగా చూపించడం అనేటువంటిది జరిగింది. మిత్రులారా, బీజేపీ పార్టీ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ అని చెప్పి చాలామంది బుద్ధిహీనులు మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎల్ఎన్ సుధాకర్ రావు గారు మంచి ఉద్యోగం, మంచి జీతం, మంచి జీవితాన్ని వదిలిపెట్టుకొని తాను పుట్టినటువంటి ఈ కొల్లాపూర్ గడ్డకు సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో రాజకీయాల్లోకి ప్రవేశించి రాజకీయాల్లో కేవలం అగ్రకులాల వారే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలు రాజకీయాల్లో రాణించి విజయాలు సాధించినప్పుడే ఈ ప్రజాస్వామ్యానికి నిజమైనటువంటి అర్థం అని చెప్పి భావించి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 7 మంది సర్పంచులు గెలిస్తే అందులో దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు 5 మంది సర్పంచులు, ఒక బీసీ, ఒక రెడ్డి గెలవడం అనేటువంటి జరిగింది. సుధాకర్ రావు గారు జనరల్ స్థానాలలో కూడా దళితులను నిలబెట్టి గెలిపించినటువంటి చరిత్ర మన కండ్ల ముందల కనబడుతున్నది. పెద్దకొత్తపల్లి మండలంలోని పెద్ద కార్పంల గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్డ్ కాగా ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి జలాల్ చిట్టమ్మను ఆ జనరల్ స్థానంలో నిలబెట్టి అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించినటువంటి గొప్పనైనటువంటి వ్యక్తి సుధాకర్ రావు గారు. ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశం గొప్పగా అభివృద్ధి చెందాలి అంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలోనే సాధ్యమవుతుంది. కాబట్టి మీరంతా ఆలోచించండి. బీజేపీ పార్టీ అనేటువంటిది దళితులకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ వ్యతిరేకమైనటువంటి పార్టీ కాదు. మనం రాజకీయంగా ముందుకు పోవాలి అంటే బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుంది అనేటువంటి విషయం ఈ స్థానిక ఎన్నికల ద్వారానే నిరూపితం కావడం అనేటువంటి జరిగింది. కాబట్టి కొల్లాపూర్ నియోజకవర్గ ఓటర్ మహాశైలారా, రేపు కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని గెలిపించుకొని కొల్లాపూర్ గడ్డ పైన బీజేపీ జెండా పాతాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మన గౌరవ ఎల్లేని సుధాకర్ రావు గారు ఈ కొల్లాపూర్ నియోజకవర్గానికి సేవ చేసి ఈ కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజల యొక్క రుణాన్ని తీర్చుకోవాలనేటువంటి ఆలోచనతో అభినవ అంబేద్కర్ గా మారి ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తూ వాళ్ళను ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉండడంతో పాటు అనేక మంది చదువుకునేటువంటి విద్యార్థులకు తాను ఆర్థికంగా సహాయం చేసి వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగు నింపినటువంటి వ్యక్తి ఎల్లేని సుధాకర్ రావు గారు. ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ కొల్లాపూర్ నియోజకవర్గానికి నేషనల్ హైవే సాధిస్తా అని చెప్పినప్పుడు తలపండినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు సుధాకర్ రావు గారిని అవహేళనగా మాట్లాడడం అనేటువంటి జరిగింది. కానీ ఆ రాజకీయ నాయకులే ఈరోజు ఆ జాతీయ రహదారి పైన ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి. కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలారా, ఈ యొక్క కొల్లాపూర్ మున్సిపాలిటీ నిజంగా డెవలప్మెంట్ కావాలి అంటే అది బీజేపీ పార్టీతోటే సాధ్యం. కాబట్టి రేపు జరిగేటువంటి కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో సుధాకర్ రావు గారు బలపరిచినటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించి రేపు మున్సిపాలిటీకి వచ్చేటువంటి నిధులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులే. కాబట్టి గత నాయకుల కంటే, ఇప్పుడున్నటువంటి నాయకుల కంటే ఈ కొల్లాపూర్ మున్సిపాలిటీని అత్యద్భుతంగా డెవలప్మెంట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలతో పాటు ప్రతి భారతీయుడు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసి
బీజేపీ పార్టీకి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి జై.